హాయ్ అండి. రేపు మార్నింగ్ టిఫిన్కి అండి నేను దోశలకైతే నానబెట్టుకున్నాను. 2 కప్పులు మినప్పప్పు, పొట్టుపప్పు, పెసర్లు ఒక కప్పు, కప్పులో సగం రైస్ వేసాను మార్నింగ్ దోశల కోసము. ఇది కడగడానికి పొట్టు మినపప్పు అయితే చాలామంది అసలు ఎన్ని వాటర్ అయితే అంటారు. కొద్దిగా వాటర్తోనే చక్కగా ఇలా కడిగి చూడండి. ఆ కడిగడం అయిపోయిన తర్వాత వాటరు ఆ పొట్టంతా కూడా చెట్లకి వేసేయండి, చాలా మంచిగా ఉంటుంది. లేదు అనుకుంటే అది కూడా రుబ్బుకొని దోశలు వేసుకుంటే బెస్ట్ అండి. కానీ స్మెల్ అనేది వస్తుంది నైట్ ఊరబెట్టేటప్పుడు. మార్నింగ్కి ఆ పొట్టుతో ఉన్న వల్ల కొంచెం స్మెల్ వస్తుంది. అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. మా మనవరాలు నేను దోశల కోసం నానేస్తే నాకు ఇడ్లీ కావాలంది. అందుకని 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను పప్పుతో పాటు. ఇట్లా తనకు సపరేట్గా ఇడ్లీ కోసం సైడ్కి పెట్టేశాను బాక్స్లో. ఇది దోశలకండి రేపు మార్నింగ్ అయితే చేద్దామని. ఇక పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి తిన్నాక పెడుతూనే ఉండాలి. హాయ్ అండి. ఆయిల్ వేసుకోకుండా టిఫిన్ రెడీ చేస్తానండి. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. దోశల పిండి, ఇడ్లీ పిండి పొంగి కింద పడ్డాయండి, బాగా పులిసిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు పులుపు తినకపోవడం మంచిదండి. ఇగో చూసారా కదా ఇడ్లీ పిండిది. మా మనవరాలు అయితే ఎక్కువ శాతం ఇడ్లీ అడుగుతుంది ఎప్పుడు కూడా. సాయంత్రం టైంలో దోశ అడుగుద్ది. ఇడ్లీ అయితే తనకి మార్నింగ్ ఓవెన్లో పెట్టి ఇచ్చాను. ఇక అందరూ దోశలు తింటారు, 1-2 మించి తినారండి. చట్నీ చేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలోని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి, రాళ్ళుప్పు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పెరుగు, కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దోశల పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చాలా తక్కువ తింటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుందండి. మీకు దోశలు ఇంకా ఆయిలీగా కావాలనుకుంటే పాల మిగడ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇడ్లీ అయితే చాలా చక్కగా కుక్ అయిపోయింది. చట్నీతో అద్దరిపోయిందండి. కొబ్బరి హాయ్ అండి. ఎండు రొయ్యలు, వంకాయ కర్రీ చేస్తున్నాం. మెంతులు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి, ఆవాలు ఇవి వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత మిక్సీ గిన్నెలు వేసి పౌడర్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది అసలు ఆయిల్ లేకుండా వండుకొని తినడం చాలా కష్టం అనిపిస్తుంది. వంకాయ, ఎండు రొయ్యలో ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగేసుకొని 2 టమాటాలు సన్నగా తరిగేసుకున్నాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసాను. చాలా బాగుందండి. వంకాయ మీకు ముక్కలు ముక్కలుగా ఉండాలంటే చక్కగా తపేలు వేసి వండుకోండి. నేనైతే పచ్చడి చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగుంది. మనకి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఆ కొబ్బరి నూనె సరిపోతుంది. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని చూడండి. ఏ కర్రీస్లోనైనా ఆయిల్తో పని ఉండదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.